హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే టాలీవుడ్ హీరోల్లో కానీ బాలీవుడ్ హీరోల్లో కానీ అందరూ రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ స్టైలు ఆ స్వాగ్ అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ కమింగ్ టు దట్ మహేష్ బాబు గారికి వచ్చేసప్పటికి అది కొంచెం ఎక్స్ట్రా డోస్ ఉంటుంది అనమాట. అంటే ఆయన జస్ట్ నార్మల్గా ఆయన క్యాజువల్గా ఉన్నా సరే మనకి అందులో ఇంకెంతో స్టైల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే రీసెంట్గా ఒక పిక్ అయితే నేను చూశాను అనమాట. మీరు తమిళనాడులో కూడా చూసే ఉంటారు. అంటే నిజంగా చాలా కూల్గా స్టైల్ ఆ స్వాగ్ అంతా కూడా క్యారీ చేయడానికి ఎంతో ఎఫర్ట్స్ పెట్టాలి కొన్నిసార్లు. బట్ ఆయనకి అదేం అవసరం లేకుండా సింపుల్గా ఏదో రెగ్యులర్ ఫిట్గా ఆయన వేసుకున్నా సరే చూడడానికి మాత్రం చాలా బాగుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా లుక్ అంతా కూడా మెయింటైన్ చేయడం. సో ఈ లుక్ అంతా కూడా దేనికోసం మెయింటైన్ చేస్తున్నారంటే SSMB 29 కోసం అనమాట. సో అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రజెంట్ ఆయన బిల్డ్ చేస్తున్న బాడీ కానీ ఆయన ప్రజెంట్ అవుతున్న వర్క్షాప్స్ అంతా కూడా ఒక పార్ట్ మాత్రమే. బట్ రియల్ షూటింగ్ వచ్చేటప్పటికి రియల్గా సీన్స్ వచ్చేటప్పటికి అది ఇంకా డోస్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే ఆయన పెద్దగా పబ్లిక్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అలాగే అప్డేట్స్ కూడా అంత ఫాస్ట్గా మనకు రావట్లేదు అనమాట. సో మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మార్చి లేదా ఏప్రిల్ వరకు కూడా మనకి ఎలాంటి అప్డేట్స్ అయితే రావు అనమాట. అయితే ఈ లుక్ నేను ఎందుకు చెప్పానంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాగా అనిపించిందని చెప్పి కొన్ని దగ్గర మెన్షన్ చేశారు. కాబట్టి ఈ లుక్ నేను తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అంటే స్టైలిష్ వ్యాగ్ ఎవరైనా క్యారీ చేస్తారు. బట్ అవేమీ ఎఫర్ట్స్ లేకుండా క్యారీ చేసే ఒకే ఒక యాక్టర్ ఎవరంటే మహేష్ బాబు గారు అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి ఆయనలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు తెలుసు. కలేజా కానీ, భరత్ అనే నేను, సర్లేరు నీకెవరు. సో ఇలాంటి సినిమాలన్నీ మనకి కమర్షియల్గా ఉన్నాయని తెలుసు. బట్ ఈ సినిమాకి ఎందుకు ఎంత కష్టపడుతున్నారు, లేకపోతే ఈ సినిమాకి ఎందుకు ఇంత టైం తీసుకొని ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది మనం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ కానీ ఆ స్టోరీ కానీ ఇప్పటి వరకు ఇండియాలో అయితే మనం ఎక్కడా చూడలేదు. సో అందుకు అలాంటి క్యారెక్టర్ కోసం ఈయన ఎట్లాంటి వర్కౌట్ ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టడంలో తప్పే లేదు అని నా ఒపీనియన్. కంప్లీట్గా జక్కన్న మీద డిపెండ్ అవ్వచ్చు, అలాగే బాబు లుక్స్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. సో కంప్లీట్ కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి అంటే ఎట్లాంటి డౌట్స్ కానీ ఎలాంటివి కూడా క్వశ్చన్స్ అక్కర్లేదు. ఇంకా త్వరలో కొన్ని అప్డేట్స్ అయితే మనకు రియల్గా రాబోతున్నాయి. సో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.